హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బూరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేశాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉంటుంది. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. బూరెలు చేసుకోవడానికి పిండిని కూడా గోధుమ పిండిని మెత్తగా కలిపేసుకొని ఒక 1 అవర్ సేపు పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానిపోతుంది. పిండిని కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా పోసేసుకొని పిండిని మెత్తగా కలిపేసుకుందాం. ఇలా కలిపెట్టుకున్న పిండిని ఒక 1 అవర్ మూత పెట్టేసుకొని నాననిద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసేసుకుందాం. వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు పప్పు వేసేసుకుందాం. ఓవర్ నైటే నానబెట్టుకున్న శనగపప్పుని క్లీన్ చేసేసుకొని ఇప్పుడు పప్పును కూడా వాటర్లోనికి వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని పప్పు ఉడికే వరకు ఉడికించుకుందాం. పప్పు పైన ఇలా నురుగంత వస్తుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి పప్పు చెక్ చేసేసుకుందాం. పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు పప్పును స్ట్రెయిన్ చేసేసుకొని చల్లార్చుకుందాం. పప్పుని ఇట్లా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, పప్పు ఇప్పుడు చల్లారే వరకు వెయిట్ చేసి తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం. పప్పు అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సరే, పప్పునంతా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ శనగపప్పు పోసుకున్నాను. ఇదే మెజర్మెంట్ తోటి ఇప్పుడు చక్కెర కూడా పోసేసుకుందాం. కొంచెం షుగర్ ఎక్కువ తింటాం కాబట్టి నేను 2.5కి 3 గ్లాసెస్ షుగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇది ఆనకం వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుందాం. వాటర్ కొన్ని పోసుకుంటే పాకం అనేది తొందరగా వస్తుంది. పాకం వచ్చే వరకు కలుపుకుంటూ వెయిట్ చేద్దాం. ఇలా మధ్య మధ్యలో షుగర్ని కలుపుకుంటూ ఉండాలి. ఆనకం వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కూడా ఇందులోకి వేసేసుకుందాం.
కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఒకటేసారి మొత్తం వేసేస్తే ఉండలు కట్టేసి కలిపేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా పిండిని మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం. చక్కెర అనుకులో పప్పు వేసి వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం దగ్గరికి అయ్యేదాకా చిన్న మంట పెట్టేసుకొని వేయించేసుకుంటాం పప్పుని. పూర్ణం అంతా ఇట్లా దగ్గరకు వచ్చేసింది కదా బూరెలకు వీలుగా. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెయ్యి మన ఇష్టమో ఫ్లేవర్ని బట్టి వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్వం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బూరెల్లాగా ఒత్తేసుకొని చక్కగా కాల్చేసుకోవాలి రెండు వైపులా. మధ్యలో ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసేసుకొని ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బూరెలు, వాటిని వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఈ రెండో వైపుగా ఆయిల్ పోసుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్ని బూరెలని చేసేసుకొని కాల్చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.